గేమ్ చేంజర్ ఒక చెత్త మూవీ. డైరెక్టర్ శంకర్ ఎప్పుడో ఫేడ్ అవుట్ అయిపోయాడు. ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీతో కమ్బ్యాక్ కష్టం. అసలు అవి సాంగ్స్ అంటారా? అసలు రామ్ చరణ్ డ్యాన్స్ చూస్తే నవ్వొస్తుంది. మూవీ అట్టర్ ఫ్లాప్. ఇదే కదా రామ్ చరణ్ అంటే పడని యాంటీ ఫ్యాన్స్ కి కావాల్సింది. కొత్తగా ఏం జరిగింది? అనుకున్నదే కదా జరిగింది. మూవీ రిలీజ్ కి ముందు నుండే గేమ్ చేంజర్ మూవీపై నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తూ సూనకానందాన్ని పొందింది ఒక బ్యాచ్. ఇప్పుడు మూవీ రిలీజ్ అయ్యాక ఎక్కడ ఏ చిన్న పాయింట్ దొరికినా ట్రోల్ చేద్దామా, నెగిటివిటీని స్ప్రెడ్ చేద్దామా అని కొంతమంది రామ్ చరణ్ యాంటీ ఫ్యాన్స్ పనిగట్టుకుని కూర్చున్నారు. మరి ఈ యాంటీ గాళ్ళు స్ప్రెడ్ చేస్తున్నంత వరస్ట్ గా మూవీ ఉందా? అసలు వీళ్ళు ఎందుకు ఇంతలా గేమ్ చేంజర్ మూవీపై నెగిటివిటీని చేస్తున్నారు? ఇప్పుడు ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. మీరు కొత్తగా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. గేమ్ చేంజర్ ఈ మూవీ ఎప్పుడైతే అనౌన్స్ అయిందో అప్పటి నుండి ఇప్పుడు రిలీజ్ అయ్యే వరకు కూడా ఈ మూవీ కష్టాలు తప్పట్లేదు. RRR మూవీ తర్వాత రామ్ చరణ్ గ్లోబల్ లెవెల్లో పాపులర్ అయిన గ్లోబల్ స్టార్ అని ట్యాగ్ పెట్టుకున్నా గానీ కొంతమంది యాంటీ ఫ్యాన్స్ అదే పనిగా రామ్ చరణ్ ని ఎప్పటికప్పుడు ట్రోల్ చేస్తూ ఉన్నారు. రామ్ చరణ్ గారు రియల్ లైఫ్ లో ఒక మంచి పర్సన్. తన పనేంటో తాను చేసుకుంటూ ఇతరులకు ఏదో విధంగా హెల్ప్ చేస్తుంటాడు. బట్ కొంతమంది హీరో ఫ్యాన్స్, మరీ ముఖ్యంగా అల్లు అర్జున్ అండ్ NTR ఫ్యాన్స్ అదే పనిగా కావాలని రామ్ చరణ్ ని ప్రతి విషయంలో ట్రోల్స్ చేస్తూ వస్తున్నారు. మరీ ముఖ్యంగా రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ అయిందో లేదో కానీ మూవీపై చాలా నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు. డిజాస్టర్, గేమ్ చేంజర్, గ్లోబల్ ఫ్రాడ్ రామ్ చరణ్ అంటూ ట్విట్టర్ లో హ్యాష్ ట్యాగ్స్ తో కావాలని నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు. అసలు రామ్ చరణ్ పై అలాగే గేమ్ చేంజర్ మూవీపై ఇంతలా నెగిటివిటీని స్ప్రెడ్ చేసేంతలా మూవీ అంత ఘోరంగా ఏం లేదు. మన సొసైటీలో కరెంట్ జరుగుతున్న పొలిటికల్ కరప్షన్ గురించి శంకర్ గారు మూవీలో బాగా చూపించారు. ఒక పొలిటీషియన్, పవర్ఫుల్ IAS ఆఫీసర్ మధ్య జరిగే డ్రామాని క్లియర్ గా గేమ్ చేంజర్ మూవీలో చూడొచ్చు. జనాలని పొలిటీషియన్స్ ఎలా దోచుకుంటున్నారు, ఒక ఎలక్షన్ జరిగే టైంలో ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది, రిగ్గింగ్ ఎలా జరుగుతుంది, దానికి ఒక ఎలక్షన్ కమిషన్ బాధ్యతలు ఏమిటి అనేవి మూవీలో చాలా బాగా చూపించారు. బట్ మనకి ఇలాంటి మూవీస్ నచ్చవు. ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ ఉండాలి, హీరో స్మగ్లర్ అయి ఉండాలి, లేదా ఒక గ్యాంగ్స్టర్ అయి ఉండాలి, ఒక ఐటెం సాంగ్ ఉండాలి, ఫుల్ రొమాంటిక్ సీన్స్ ఉండాలి. అప్పుడే మనకి మూవీ నచ్చుతుంది. అప్పుడే ఆ మూవీని బ్లాక్ బస్టర్ మూవీ అని పబ్లిక్ టాక్లు, రివ్యూలు ఇస్తాం. కమర్షియల్ ఎలిమెంట్స్ తో సొసైటీలో ప్రజెంట్ జరుగుతున్న సిచ్యుయేషన్స్ కి తగ్గట్టు ఒక మంచి మూవీ తీస్తే మనకి నచ్చదు. ఈ అల్లు అర్జున్, జూనియర్ NTR ఫ్యాన్స్ పనిగట్టుకుని మరీ మూవీపై నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారు. కానీ గేమ్ చేంజర్ మూవీ చాలా బాగుంది, సూపర్ ఎక్సలెంట్ అని నేను చెప్పను. కానీ గేమ్ చేంజర్ మూవీ ఒక మంచి మెసేజ్ ఇచ్చే మూవీ. రామ్ చరణ్, NTR, అల్లు అర్జున్ వాళ్ళంతా బాగానే కలిసి ఉంటారు. కానీ ఫ్యానిజం తో, ఫేక్ రివ్యూస్ తో కొట్టుకొని చచ్చేది మనమే. ఇప్పటికైనా మారండి. మూవీని మూవీలా చూడండి. ఒక హీరో మూవీ ఎక్కువ, ఇంకో హీరో మూవీ తక్కువ అని చూడకండి. ఈ సంక్రాంతికి ఫ్యామిలీ అంతా కలిసి వెళ్లి పిల్లల్ని కూడా తీసుకెళ్లి వాళ్ళకి సొసైటీలో ఒక మంచి మెసేజ్ ఉన్న మూవీ చూపించాలంటే అది గేమ్ చేంజర్ మూవీ మాత్రమే.